సువేద గారు నమస్కారం. రైట్, మీ నమస్తే అండి. వైసీపీ మూడో జాబితా విడుదలైంది. నమస్తే. మొత్తంగా 9 లోక్సభ 51 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. సిట్టింగుల్లో 3 ఎంపీలు 24 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు గల్లంతయ్యాయి. నిన్న మీరు ఇచ్చిన లిస్టులో ఇటు కాపులను బీసీలను కొట్టారు. రాయదుర్గంలో బీసీ ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డిని తప్పించి గోవిందరెడ్డికి ఇచ్చారు. దర్శిలో వేణుగోపాల్ పక్కన పెట్టి శివప్రసాద్ రెడ్డికి ఇచ్చారు. తర్వాత పార్సారథికి మొండిచేయి. ఎందుకు మీరు బీసీలు కాపుల ఉసురు పోసుకుంటున్నారు అన్న విమర్శకు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీరు నమస్తే అండి. ఏమండి? నిన్న ఒక్కరోజు ఒక 9 మంది జాబితాను రిలీజ్ చేస్తేనే ఇమ్మీడియట్ గా మరి అందరూ కూడా ఈవేళ మీడియా అంతా దుమ్మెత్తి పోస్తుంది. ఇంకా మనం 175 సీట్లలో కేవలం 9 మాత్రమే రిలీజ్ అయింది. అయితే మనకి వేణుగోపాల్ మద్దిశెట్టి గారికి కానివ్వండి, మీరు ఎవరైతే ఇప్పుడు చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా సీట్లు లేక కాదు, అడ్జస్ట్మెంట్ కోసం కాపులు ఉసిరు కానీ బీసీలు, ఎందుకంటే బీసీలకి పెద్దపీట వేసింది వైఎస్ఆర్ జగన్ పార్టీ మాత్రమే, మా గవర్నమెంట్ మాత్రమే. మనం మనం చూసినట్లయితే బీసీలని మనకు తెలుసు, నామినేటెడ్ పోస్ట్ లో టీడీపీ గవర్నమెంట్ లో ఎంతమంది బీసీలకి ఇచ్చారు, అలాగే లాస్ట్ గవర్నమెంట్ టైంలో ఎంతమంది బీసీలకి సీట్లు ఇచ్చారండి. ఈ రోజున మనము ఏదో మాట్లాడాలని కాదు, అసలు బీసీ గళం ఎత్తిందే మన జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజున మరి బీసీలకి పెద్దపీట వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మన 9 సీట్లు వచ్చినంత మాత్రాన, ప్రకటించినంత మాత్రాన బీసీలకి కాపులకి మన వాళ్ళు ఉసురు పోసుకునేది కాదు, అలాగే వాళ్ళకి ఇవ్వకుండా ఉండేది కాదు. సీట్ల అడ్జస్ట్మెంట్ అంటే ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం అనేది వచ్చిందే వైఎస్ఆర్ గవర్నమెంట్ లోనే. కాబట్టి ఈ విషయాన్ని కూడా మరి మన గౌరవనీయులు మనకు ముందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మాకు మాత్రం ఇంతవరకు ఎవరికంటే ఇందాక ఒక మాట్లాడారు, మనకేదో ఓట్లు గల్లంత అవుతాయి, సీట్లు గల్లంత అవుతాయి. మరి టీడీపీ జనసేన వాళ్ళిద్దరు అలయన్స్ అనేది కేవలం జనంకి జగన్ కి మధ్య ఉన్న పోరాటం అని. మరి ఈ రోజున జనం అంటేనే జగన్ అంటేనే జనం అనే మాట నానుడు ఎలా వచ్చింది? మనం చూసాము లాస్ట్ పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రని చూసాము, ఈ రోజు లోకేష్ గారు పాదయాత్ర తెలియాలి. ఇంకొక విషయము, ఈ రోజున జనం ఎవరికైనా అన్యాయం జరిగిందా? ఈ సంవత్సరం 5 ఏళ్లలో ఎన్నిసార్లు ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు, ఎంతమంది ఇబ్బందులు పడ్డారు, లాస్ట్ టైం మరి ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది మహిళలు ఇబ్బంది పడ్డారు. సుజాత గారు ఒక్క సెకండ్, నిన్న విడుదల చేసే జాబితాలో అంటే చాలా మంది వైసీపీలో టికెట్ల కోసం చాలా కావాలని ఈగర్గా వెయిట్ చేస్తుంటే నిన్న మీరు మొత్తం ఫ్యామిలీ ప్యాక్లు ఇచ్చారు. బొత్స కుటుంబానికి జాక్పాట్, భార్య మేనల్లుడికి 2 ఎంపీ సీట్లు, మంత్రి సురేష్ ఆయన తమ్ముడికి అసెంబ్లీ, కార్మూరి కొడుక్కి ఏలూరి లోక్సభ. అంటే ఓన్లీ ఫ్యామిలీ ప్యాక్లు ఎందుకు ఇస్తున్నారని? ఫ్యామిలీ ప్యాక్ ఇచ్చేలాగుంటే జగన్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులకే ఇచ్చేవాళ్ళండి. అలా ఏం గతంలో వాళ్ళు చేసే పనితీరుని బట్టి, అంటే మనకి ఎవరికైనా సరే ఏ పార్టీకైనా గెలుపు గోరాలే అవసరం, ఎక్కడైతే గెలుస్తారు, ఎవరిని పెడితే గెలుస్తారు అనే విషయం మీద తప్ప ఫ్యామిలీ ప్యాక్ ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులకు, వాళ్ళ మదర్కో లేదా షర్మిల గారికి ఎవరికి ఇచ్చేవాళ్ళు కదా. మొదటి నుంచి కూడా ఫ్యామిలీ ప్యాక్ అనేది మా యొక్క పార్టీలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తత్వం అయితే కాదండి. ఇక్కడ మనకి కావాలి కాదండి. బొత్స గారు మంత్రిగా ఉంటారు, వారి భార్యకు లోక్సభ ఇస్తారు. తర్వాత కార్మూరి గారు మంత్రిగా ఉంటారు, లోక్సభ ఎంపీగా పనిచేస్తున్నారు, ఆమెకి ఎంపీగా పనిచేసే అనుభవం కూడా కావాలి. ఈ రోజున ఆమె ఖచ్చితంగా గెలుస్తారన్న ఉద్దేశంతో జరిగింది తప్ప కాదండి. మరి మన కార్మూరి నాగేశ్వర గారు వాళ్ళ అబ్బాయికి ఎట్లా ఇస్తారండి? వారు మంత్రిగా ఉంటారు, వాళ్ళ కొడుకు లోక్సభ ఇస్తారు. మన సురేష్ మంత్రిగా ఉంటారు, వాళ్ళ తమ్మునికి ఇంకో అసెంబ్లీ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు ఒకే చోట కాదు కదండి, వేరే వేరే జిల్లాల్లో చేసేటప్పుడు ఒకే కుటుంబ సభ్యులు కదా, వేరే వేరే జిల్లాల్లో వాళ్ళు పోటీ చేసే ఉద్దేశం వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు అన్ని పార్టీలు ఏకమవలసిన కారణం ఏంటి? జగన్ ఓడించాలి అనే కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజలు ఓటింగ్ ఖచ్చితంగా వాళ్ళ ఓట్ల రూపంలో ఖచ్చితంగా నిర్ణయం అయితే ఇస్తారు. కానీ ఇంతమంది కూడా ఒక్కటిగా ఉన్నారు అంటే జగన్ మీద ప్రజలకు వ్యతిరేకత ఉన్నట్లయితే ఎందుకు వీళ్ళందరూ ఒకటవ్వాలి? నిజంగా తెలుగుదేశం మీద కనుక నమ్మకం ఉన్నట్లయితే ఎందుకు జనసేన కలుపుకోవాలి? మన ఈ విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇంకా ఎన్ని పార్టీలు కలుస్తాయో, ఎందుకు అందరూ మూకుమ్మడిగా కలవాలి అనుకుంటున్నారు, జగన్ ఎందుకు ఓడించాలనుకుంటున్నారు? ఓడించాల్సిన బాధ్యత ఎవరికి? జోష్న గారు ప్లీజ్ మీట్లో